నా ఏమైనా కళ్ళు ఉందా లేదా దాండి మీకోసం ఎదుగుతున్నా వేరే కడుకోవాలి జోరు వంగుతుంది కళ్ళు జోరు ఉంది కానీ ఇది ఉన్నట్టుంది మీకోసం ఎదుగుతున్నా గుమ్మడే కావచ్చు రే ఇది అయిపోయినట్టు మనకు మరి ఒక దమ్ము ఏమి పెళ్లి చేసుకో తాటి లేక ముదిరిపోతున్నావు సమానం ఇట్లా ఏమన్నా అట్లాంటివి ఏందన్న చేసుకుంటే కాకపోతే పిల్ల దొరుకుతలేదు చూస్తున్నాం ఏం చేద్దాం పట్రా అరే గౌర్ సాబేంద్ర పుసుకున్న గట్లనే చేయండు సామాన్లు మంచిగా ఉన్నాయి ఆ పెళ్ళి అయితే లేదు ముదిరిన ముంజకాయల కంటుండేంద్ర పైన అవ్వ ఆ ఊరంతా నా గురించే నర ముచ్చటైలకు ఈ ఊర్లో నేను ఒక్కనే ఉన్నాను అరబైని అవ్వ నాకు అర్థం కాదు చెప్పేంద్ర పెళ్లి గురించి అరే పెళ్ళి అయిందారా నీకు కాలేదు 30 ఏళ్ళు వచ్చినాయి ఇంకా పెళ్లి కాకపోతే పెళ్లి కాదని అడుగుతారు ఇంకేం నన్ను ఏం చేయమంటావురా నేనేమన్నా 30 ఏళ్ళు వచ్చినాయి ఇంకా అది కాకపోతే ఏమో అడుగుతారు అరే అదేరా నేనేమన్నా కావాలని చేసుకుంటున్నా ఏం చేయాలి మా అయ్యనేమో కట్నం కావాలంటుండు నాకేమో కొంచెం పిల్ల మంచిగా ఉండాలనుకుంటున్నా కట్నము కావాలి నాకు అమ్మాయి కావాలంటే దొరకరు అయితే నువ్వు ఫిక్స్ కట్నం కావాలా నీకు అమ్మాయి మంచిగా ఉన్నోళ్ళు కావాలా రెండు కావాలంటే దొరకరు దేనికి ఒక దానికి అడ్జస్ట్ కావాలా ఏం చేయాలరా మరి మా అయ్య ఇంట లేడు కట్నం 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 మీద పడ్డాడు మా అయ్య ఏం తీసుకోపోకు ఫస్ట్ పెళ్లి చూపులకు మీ నాన్న తీసుకోపోకు అక్క మన ఇద్దరం పోం ఏంద్రా ఈ ఈదులకు కూడా మంచి మంచి బట్టలు వేసుకుని వస్తున్నాయి మంచిగా ఉంది కదా మంచిగానే ఉంది కానీ ఎందుకు వేసుకొచ్చు నువ్వు అవును రా బాయ్ మీరే అంటారు అన్ని ఎడ్డోన్ లెక్క తయారు కాకు పెళ్లి కాదు మళ్ళీ అట్లా ఇట్లా నువ్వు అట్లా అంటే ఇద్దరులకు కూడా అట్లా తయారవుతావా ఇప్పుడే గౌడు ఏమన్నాడు అన్న పెళ్ళి అవుతలేదు అట్లుంటే పెళ్ళి అవుతలేదు అని 10,000 పెట్టిన కుళ్ళ పెళ్ళి అంటే గుర్తుకొచ్చింది మీ చిన్నబాబు కూడా సురేష్ గారు పూజ అయినట్టుంది కదా తీయకు రా బాయ్ దాని గురించి ప్లీజ్ ఎందుకు ఏమైంది అద్దురా బాయ్ తీయకు ప్లీజ్ నాకు దాని గురించి చెప్తాను మళ్ళీ నేను కిరిమ అవుతా మళ్ళీ చెప్పరా అదో పెద్ద కథ రా బాయ్ పెద్దగా అయింది అది ఇగో మొన్న నువ్వు పెళ్లి చూపులో ఉందిరా పోదాం రా నేను అడిగిన అవును నువ్వేమన్నావు పని ఉండే ఆ రోజు అడ్లు నేను ఓన్ తీసుకోవాలి మా అయ్య వాళ్ళు అడుగుతారు రామరా మీరే పోయినపో అన్నారు నా మీద అంత నమ్మకం మళ్ళీ సరే అని చెప్పి ఆ రోజు ఆడ వచ్చింది సురేష్ గారు అప్పుడు అరే మరి తమ్మ ఏం చెప్తున్నారా ఖాళీగా ఉన్నావు అని అడిగినందుకు ఆడు అన్న ఖాళీగా ఉన్నప్ప పోదాంప నేను కూడా అత్తప్ప అని వచ్చిండు వచ్చినాక ఏముంది పెళ్లి చూపులకు పోతుంది చూసినాం అరే చూసిన నన్ను పక్కకెట్టి నన్ను ఫస్ట్ అడిగిండు ఏం చేస్తావు పిల్లగా అంటే నేను వ్యవసాయం చేస్తాను మరి నువ్వేం చేస్తావు పిల్లగా అంటే నేను సాఫ్ట్వేర్ అన్నాడు అయిపోయి ముఖం నేను మేము ఫోన్ చేసి చెప్తా అన్నారా అరే అటు ఇచ్చేసరికి తెల్లారి వాళ్ళు దండలే మార్చుకున్నారు పెళ్ళి పెట్టుకున్నారు వరపూజ కానీ అది చెప్తే ఇచ్చేది నీకు అసలుగా చెప్పలేను రా భయ్ నాకు బయట కూడా కాదు మీ సొంత తలకాయ తీసి ఏడ పెట్టుకోవాలి అర్థం కాక కుమ్ముడే అని సార్ నాకు అరే మామూలు కాదు ఇట్లా ఉంది కుమ్ముడే సార్ బయట పోయినానికి ఏం చేస్తావు కానీ అది మనకు రాసి పెట్టున్న దమ్మైతే పెట్టు ఏమో మీ సెల్లె కావచ్చు రే 700 మా సెల్లె 700 వచ్చేదాకానే అది అక్కడ నేను ఇక్కడ అరే అవును ఎప్పుడు మర్చిపోయినా మొత్తం ఊళ్ళో ఒక పిల్ల ఉందట అవునా కాకుండా పిల్ల కొంచెం చిన్నది మరి చిన్నదా ఎట్లుంటుందిరా ఏమో రా ఇప్పుడే డిగ్రీ అయిపోయింది అన్నారు మంచిగా ఉంటుంది సినిమా అంత ఆగిపోయినా సీరియల్ హీరోలకైతే ఉంటుంది అరే నేను మామూలు పెళ్లి చూపులు తీసుకోపోతే సెట్ చేసుకుని నీ చేతిలో ఉంటుంది అంటే అంత అందంగా ఉందంటున్నావు మరి మనని ఇక చేసుకుంటే నీ అదృష్టం ఇక లేదంటే పోయితే చూడు నచ్చితే ఓకే నచ్చకపోతే ఇది కూడా నువ్వు చూసిన దాంట్లో ఏదో ఒకటి కౌంట్ అవుతుంది ఇక అంతేముందిరా పోదమ్మా సాయంత్రం ఇయ్యాల అరే నీకు ఆగరా నేను వాళ్ళకి ఎప్పొద్దు చేయొద్దారా సరే ఫోన్ చేయ కదా ఇప్పుడే అరే చేస్తారా తిరగబట్టరా రా ఇంటికి అయినాక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి నేను చేస్తా నువ్వు రేపు రా 10 అంటే మరి ఎండే కొడుతుంది మరి పొద్దున్న 11 ఉంటావా ఎందుకు అంత తీరుతాం అరే 10 పోదాము నువ్వు ఇంటికి రా 10 ప్రభాత్ రే అత్తున్నా ఆగురా ఆగరా అరే జల్ది రా 10 రమ్మంటే 9 కళ్ళద్దాలు నీకెందుకు పెళ్లి చూపులు నా కానీ చల్ ఏంద్రా అన్ని కొనుక్కరా ఒకటి 100 రూపాయలు చల్ ఎందుకు రా కొనుడు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హారిక ఈరోజు నాకు పెళ్లి చూపులు నేను ఎలా రెడీ అయ్యాను చెప్పండి కామెంట్లో పెళ్లి వస్తుంది
గాలిగా చేయకు మంచిగా ఎప్పుడు ఇదే పిచ్చా రీల్స్ తీసుడు వీడియో తీసుడు ఇదే పిచ్చా నీకు ఎప్పుడు పెళ్ళి నడుతుంది నువ్వు రెడీ ఉండంటే నువ్వు ఇట్లా ఊకే రెడీ ఉండగా నేను పెళ్లి చూపులకు ఒప్పుకున్నదే వీడియోల కోసము. అదే రిచ్ వాళ్ళతో ఇవన్నీ నడే ఇంత రిచ్ అయితే వీడియో లేకపోతే అంత నాకు అనవసరం. నేను పెళ్లి చూపులకు కూడా రాను. ఎన్నిసార్లు ఎక్కినా కంటే నేను ఎన్నిసార్లు ఎక్కినా అది మారదు ఇక బాబు పెళ్ళిలో వస్తాడు మీరు చిన్నాడు రెడీగా. సరే నమస్తే చెల్లు. నమస్తే అన్న. నమస్తే. మంచిదేనా? అంత మంచి అంత మంచిదేనా బాబు మామ అలా వచ్చిరే. నమస్తే అంత మంచిది. పెళ్ళికొడుకు వచ్చింది పిలుపులు అడిగినండి గట్ల ఇస్తారు కళ్ళద్దలు పెట్టుకుని వచ్చాడు బాబు. మరి పోయినా అడ్లు అడ్లు ఆడపోయినారు అడ్లు పోలే ఏం పోలే మొత్తం 20 రోజులు అయిపోయి మొత్తం లాకలు వచ్చినాయి. ఆనే వాడి కూడా పట్టించుకున్నాడు చేసుకున్నాడు కూడా అంతే సరిగా వచ్చి పోసి ఆనే పెట్టారు చివరికి ఏం ఏమైనా నెల అవుతుంది ఆన్లైన్ పట్టించుకున్నాడు దిక్కులేడు. పిల్లగానికి పెళ్ళి అయిందా ముందు? కాలేదు ఇప్పుడే ఫస్ట్ కాలేదు ఏమో గట్లనే కొడతాడు కానీ కాలేదు. ఏంద్ర గట్ల ఉంటుంది అంత ముందు కొడుతున్నా మరి తక్కువనే ఇట్లా మరి కవర్ ఏ మగవానికి ఇంతకుముందు పెళ్లి కాలేదు ఇదే ఫస్ట్ సారి. సరే మరి బుజ్జిని వెళ్తే మనోడు చూస్తాడట. బుజ్జిని వెళ్ళిపోయమంట. హారిక అబ్బాయి నచ్చిరా తొందర రాయి నువ్వు ఇంకా రీల్స్ వేసుకుంటానే ఉంటావు లోపల తొందర. చాయ్ బాగుంది మీరే పెట్టిండ్లా? అరే చాయ్కి థమ్స్అప్ వెళ్తలేదా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారిక. ఈరోజు నాకు పెళ్లి చూపులు. ఇక్కడ ఉన్నాడే మా మామయ్య, ఈయన మా బాపు, అదిగో అక్కడ ఉన్నది మా అన్న. అక్కడ కూర్చున్నాడే అతనే పెళ్ళికి చూసుకోవడానికి వచ్చిన అబ్బాయి, అతను వాళ్ళ ఫ్రెండ్. కూర్చో నీకు ఎప్పుడు రీల్స్ ఇచ్చానా కూర్చో ఈడ కూడా అదేనా ఇట్లా వేరే ఈడ కూడా పెళ్లి చూపులకు వచ్చి నేను ఎప్పుడు ఇంతే అసలు రీల్స్ చేసుకొని కాలంలో అంతే పిల్లగాడు ఏం పని చేస్తాడు మరి? పిల్లగాడు విషం పని చేస్తాడే. వ్యవసాయం చేస్తాడా? నేను జాబ్ చేస్తాను అనుకున్నా కానీ పిల్లాడు మేము గట్టి అనుకున్నాం జాబ్ చేస్తాడు కావచ్చు అని చెప్పి మా అమ్మాయిని ఇద్దామని చెప్పి మేము అనుకున్నాం. ఏ జాబ్ వేసులు ఎంత పెడతారు? 30-40 పెడతారు. మనోడికి 10 ఎకరాల భూమి ఉన్నది, సొంత ఇల్లు ఉన్నది, అక్కాశలు కూడా ఓళ్ళు లేరు, ఒక్కడే కొడుకు. ఇంకేం కావాలి మీకు? ఒక్కడే కొడుకు. ఏమైతే పర్లేదు, మంచిదే పర్లేదు. 10 ఎకరాలు ఉండదంటే పర్లేదు. అన్న ఏంది మరి మీ ఇద్దరే వచ్చారు పిల్లలు అమ్మ నాన్న వాళ్ళు రాలేదు మరి? అంటే మా వాళ్ళు మెట్పల్లిగా పెళ్లి చూపులు ఉంటే వేయండు. పెళ్లి చూపులా? పెళ్ళికి పెళ్లి ఉండే పెళ్లికి మా కులపోలేది పెళ్లి ఉండే వేయండు. మరి రేగుంటలా నేనే మన హనుమల గుడి దగ్గరనే ఉంటుంది. మన ఇల్లు గుడి దగ్గర. బాపు నేను పిల్లలతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. సరే బుజ్జి మాట్లాడితే కానీ రీల్స్ వేయకడము. ఫోన్ పక్కకి పెట్టు జరా. ఫోన్ ఈయన పెట్టిపోడు రూమ్లో. అడుగు పిజ్జా రీల్ వేసుడు అది చేసుడు ఏం చేయ ఏం మాట్లాడాలరా మరి ఈ ముందర అడిగిన దానికి సమాధానం చెప్పి ఏం చెప్తావు ఇక? సరే పిల్లలతో మా అమ్మాయి మాట్లాడుతుందట. సరేనే మాట్లాడుతాడు రేపు పోరు. ఏం పడుతుంది? ఏం కాదు. ఇతనే నింద సిగ్గుపడుతున్నాడు. పర్లేదులే, ఆలమ్మ రీల్ చేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారిక. ఈరోజు నా పెళ్లి చూపులు. ఇతనే నన్ను చూసుకోవడానికి వచ్చిన అబ్బాయి. హాయ్ చెప్పండి. హాయ్. చూడ్డానికి కొంచెం ఏజ్ బార్లో ఉంటాడు, అయినా పర్లేదు. నా నెక్స్ట్ అప్డేట్ కోసం నన్ను ఫాలో అవ్వండి. బాయ్. సిగ్గుపడిన చాలు కానీ చెప్పండి, మీ పేరేంటి? నా పేరు హారిక. నేను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. అవునా? ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు? ఇందులో సబ్స్క్రైబర్స్ ఉండరు, ఫాలోవర్స్ ఉంటారు. ఎంతమంది ఫాలోవర్స్? నాకు 1000 మంది ఫాలోవర్స్. అవునా? గ్రేట్. 1000 మందికి ఇన్ఫ్లుయెన్సర్లు అవుతారా? 1000 మంది ఉన్నా కూడా ఇన్ఫ్లుయెన్సర్లు అవుతారు. ఏమో మరి.
ఇంతకీ మీ పేరేంటి చెప్పలేదు? పేరు సుధాకర్. అవునా, ఎక్కడ చదువుకున్నారు? నేను డిగ్రీ దాకా చదివినానండి. అవునా, డిగ్రీ ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు? అంటే 2016 ఆ టైంలో పాస్ అయ్యాను. ఏంటి 2016? అప్పటికి మీరు ఇంటర్ చేస్తూ? ఇంటర్ కాదు, అప్పుడు నేను 6th 7th క్లాస్. అవునా, మరి ఇంత అంటే అప్పుడు మీరు డిగ్రీ పాస్ అవుట్ అంటే మీ ఏజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు? బాగేం ఉండదండి ఏజ్. మీరు ఏమనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగురి. మీ ఏజ్ ఎంత? నా ఏజా మొన్ననే 21 పడ్డాయి. అవునా, మరి ఇంత చిన్న పిల్లనా? అయినా ఏం కదలే, మన అదృష్టాలు. పర్లేదులే, ఒక ఫోటో దిగుదామా? ఓకే, కానీ ఎందుకు? ఇన్స్టాలో పోల్ పెడతాను, మా ఇద్దరికి సెట్ అయిందా లేదా అని. కామెంట్స్ ఏమొస్తాయో చూద్దాం. మరి సరే. ఇద్దరే నన్ను చూసుకోవడానికి వచ్చిన అబ్బాయి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడో చెప్పండి. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పండి. నాకు ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ ఉంది. నాకు కనీసం స్నాప్చాట్ అయినా ఉందా? స్నాప్చాట్ లేదు, స్నాప్డీల్ తెలుసు నాకు. ఇంకా ఏ కాలంలో ఉన్నారు మీరు? అంటే అలాంటి మా ఫ్రెండ్స్లో ఎవరికి లేవండి. ఇది 2025, పిల్ల బచ్చా వాళ్ళకి కూడా తెలుసు. అవునా, తెలుసుకుంటా నేను కూడా. ఓకే. అవును, మీరు ఇప్పటి వరకు ఎన్ని సంబంధాలు చూసారు? అంటే చాలానే చూసాను, లెక్క లేదండి. మరి అన్ని సంబంధాలల్లో ఒక్కటి కూడా ఎందుకు కాలేదు మీకు పెళ్ళి ఇప్పటిదాకా? నాకు ఎవరు నచ్చలేరు. మీకు వాళ్ళు నచ్చలేదా లేదంటే వాళ్ళకు మీరు నచ్చలేదా? ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. అవును, మీకు ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? లవ్ స్టోరీసా? మరి అంత డైరెక్ట్ అడిగితే ఎలా అండి? దాంట్లో ఏముంది, ఇప్పుడు 6వ తరగతి చదువుకున్న పొరగాళ్ళ దాని నుంచి చేస్తారు, అది కామన్ కదా ఇప్పుడు. అంటే మా 90s కిడ్స్కి అలాంటివి ఏమి ఉండవండి. సరే, నాకు ఒక రీల్ తీయండి. రీల్ పెట్టాక మస్తు చెప్పయింది. నాకు కెమెరా అంత తీయరాదు కదా. ఓకే, ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, ఇది తీయండి. ఎలా తీయాలి అంటే? వీడియోనే. ఓకే. దారి పొంటుండు దారి దూరంగా పోనిద్దు జోరు దొట్టుండు కారు దారి పొంటుండు దారి దూరం పొంటుండు పోనిద్దు అన్న కట్ చేయవా అన్న? అన్ననా? అయ్యో, ఏదో అలవాట్లో పొరపాటు. రోజు మా అన్న తీస్తాడు వీడియో. అయినా ఏ మాట కామాట మీరు డాన్స్ చాలా బాగా చేస్తున్నారండి. మీరు డాన్సరా? అవును, అంటే 1K ఫాలోవర్స్ అంత ఈజీగా వస్తారు అనుకున్నా. ఏం చేయకపోతే ఇటుకి చూసుకుంటా. ఇంత బాగా తీయలేను, మరి ఏమనుకుంటుందో ఏమో. వీడియో అంతా వేస్ట్ అయింది, అసలు ఏం మంచి రాలేదు. అంటే నాకు అది తీయరాదు. ఇప్పుడే ఒక వీడియో తీయమంటేనే తీయలేరు, ఇంకా పెళ్ళైనాక ఏం తీస్తారు నన్ను? నేర్చుకుంటా తర్వాత నేర్చుకుంటా. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ నేను, ఫాలోవర్స్ అందరూ ఏమైపోవాలి? అంటే సరే పోనీ, అప్పుడు పెట్టిన దానికి ఒక కామెంట్లు వచ్చినాయి, చూద్దాం. ఎవరు అక్క? మీ అన్నయ్యనా? అన్నయ్యనా? మీ మామయ్యనా? అక్క బాగున్నాడు. మామయ్యనా? అక్క నీకు తాతలా ఉన్నాడు. మీ బాబాయ్ అక్క క్యూట్ ఉన్నాడు, చబ్బిగా. వాళ్ళు కరెక్ట్ చూలేనట్టున్నారు. వాళ్ళకి తెలియదు, అర్థం కాలేదు. యాక్చువల్లీ ఈ షర్ట్ వేసుకోవడం వల్ల అలా కొట్టాను, ఇంకా వేరే షర్ట్ వేసుకుంటే చాలా బాగా కొట్టేవాడిని. అదే పెడదాం అయితే ఆన్సర్ వాళ్ళకి. సరే, ఫాలోవర్స్ అప్డేట్ అడుగుతారు, ఒక వీడియో చేద్దామా? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారిక. మళ్ళీ ఒక కొత్త అప్డేట్తో అయితే నేను వచ్చాను. ఇప్పటిదాకానైతే నేను పెళ్ళికొడుకు గురించి అతని డీటెయిల్స్ తెలుసుకున్నాను. అతను 90s కిడ్. అతనికి ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వంటి ఏం తెలియదు. ఆయన డిగ్రీ 2016లో పాస్ అవుట్ అయ్యాడట. నేను అప్పుడు 6th 7th అంతే. సో దీన్ని బట్టి మీరే ఊహించుకోండి అతను ఎంత పెద్దోడో. చూడడానికి అట్లున్నాడు. ఇతన్ని చేసుకుంటే నా ఫ్యూచర్ ఎట్లుంటుందో కామెంట్ చేయండి మీరు. దీని అమ్మ జీవితం ఇన్ని రోజులు కాపాడుకున్న ఇజ్జత్ మానం అంతా వైరవై పెళ్లి చూడలకు వచ్చి. ఏంటేమో అంటున్నారు? ఏం లేదు. సరే, ఇదంతా పోనీ కానీ నేను ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడే మనిషిని. ఈ పెళ్ళి ఒప్పుకోవాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే. వంట గిలి అవి ఇవి చూసుకోవడం నాకు రాదు, వచ్చినా కూడా నేను చెయ్య. ఓకే. నాకు అంత టైం కూడా ఉండదు. నేను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని కాబట్టి రీల్స్ వీడియోస్ చేయడానికి బయటకు పోతుంటా. ఓకే. ఎక్కడికి వస్తాను, ఏం చెప్తాను, ఎందుకు అది నువ్వు అడగద్దు. నేను పబ్లిక్ ఫిగర్ని కాబట్టి నా ఇన్స్టాగ్రామ్. అవును,
పబ్లిక్ ఫిగర్ని కాబట్టి నా ఇన్స్టా ఐడి పాస్వర్డ్ అసలు ఫోన్ ల్యాప్టాప్ ఏం నువ్వు ముట్టద్దు. ఓకే సంబంధం లేదు దాంతో. అండ్ ఇంకోటి పెళ్లి గ్రాండ్గా చేయాలా అని కట్నం అడుగు. అవునా? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కండిషన్, పెళ్ళైన తర్వాత మనం మీ పేరెంట్స్కి సపరేట్గా ఉండాలి. ఈ కండిషన్స్ అన్నిటికీ ఓకే అయితేనే మనం నెక్స్ట్ స్టెప్కి పోదాం. ఓకే, ఇక నా పెళ్ళైనట్టే. ఎన్ని కండిషన్లు అయ్యవని ఇడిచిపెట్టాలంటారు. ఈ పెళ్లి చూపులకు వచ్చి ఉన్నది కొంచెం ఇజ్జత్ మొత్తం చేసుకున్నట్టు అయిపోయింది. ఏంటి ఏమో అంటున్నారు? ఏం లేదు, వెళ్దాం పదండి. ఆగు, లాస్ట్ వీడియో ఒకటి చేసి అమ్మా నీ రీల్ కోదండం, వెళ్దాం పదండి. నేను ఇట్లా అన్నాడు. అంత ఓకేనా? ఓకేరా, ఫస్ట్ చెప్పేసి అరే నేను చెప్తారా మాట్లాడతాం కొంచెం చెప్తామని చెప్పు. ఏమైందా మరి? ఏమైంది? ఏం కాలేదు, పెళ్ళి ఉందని చెప్పలేనా? పెళ్ళి పోవాలా, లేట్ అవుతుంది మరి. కదా మరి ఏం చెప్పకపోతే మళ్ళీ చిక్కుసాను పిల్లాడు. ఈసారం చేసుకుంటాం ఇంటికాడ. ఇక పెద్దోళ్ళు చెప్పండి, మనం ఎట్లా చెప్తాం. పెద్దలతో ఈసారం చేసుకొని మీకు పోయినాక చెప్తాం మరి. ఇక సరేనా? సరే ఓకే. ఏమైంది? అరే నేను చెప్తారా ఫస్ట్. అరే నేను చెప్తాను కదా. అరే నర్రాను బండి ఎక్కువ, నువ్వు ఫస్ట్ బండి ఏం జరిగింది చెప్తే. అరే అది అమ్మాయి అంట అర్రా దాన్ని. ఏమైంది? అది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అంట, 1000 ఫాలోవర్స్కే ఇన్ఫ్లుయెన్సర్ అంట. మంచిదే కదరా? ఏంది? అరే ఉన్నదంతా మాడకో రీలు, అప్డేట్ కో రీలు, ఫోటో పెట్టిందిరా అందరికి అక్కడ. ఫోటో పెట్టి బజార్లో పెట్టినాక ఏముంటారా? ఈ పిండి రోజులు కాపాడుకున్నదంతా వీక్ నాకు ఏం చెప్తావురా ఇక? మళ్ళీ ఇంకా కండిషన్లు మళ్ళీ మెయిన్ కండిషన్లు పెడుతుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఐడి అడగద్దంట, ఆమె ల్యాప్టాప్ ఉంటుందట, ఆమె ఫోన్ ఉంటుందట, పాస్వర్డ్ అడగద్దంట. సరే అది పోని, పెళ్ళి గ్రాండ్ కావాలంట, కాకపోతే కట్నం వస్తాడ. సరే మళ్ళీ అది పోని, కట్నం అంటే సరిపోని. మా అయ్య వాళ్ళని ఇచ్చిపెట్టారు, దాంతో సపరేట్ ఉండాలన్నట. ఏంద్రా అమ్మాయిలు అంతే ఉన్నారు, అందరూ అంతే ఉన్నారు బయట. అదే సరే అందరు అట్నే ఉన్నారు. కొంచెం జాబ్ చేసేటోడు ఒక రకంగా ఉంటారు, జాబ్ అయినాడు ఒక రకంగా. ఇట్లుంటే ఏం చేస్తావురా? సరే ఇంట్లో పని చేయదట, వంట పని చెయ్య, నేను ఏం చేయ, అన్ని నువ్వు వేసుకోవాలంటుంది. చేయాలరా? నేను అంటే ఇప్పుడు నేను చేసుకోవాలరా? ఇక చెయ్యాలి అందరితో కాదు. అరే ఇంతకన్నా మంచి అమ్మాయి దొరుకుతా? అరే ఇన్ఫ్లుయెన్సర్ నీ ఏజ్ గురించి ఆలోచించరా? అరే నాకు పెళ్లి కాకుండా సరే కదా, నాకు ఇట్లాంటి అమ్మాయి అయితే ప్లీజ్. 90s అంటారు మన వాళ్ళు అందరూ. అరే 90sలో ఏం సాధించినాం బ్రో మనం? ఒక జాబ్ దిక్కు లేదు, చదువు ఏదినాం, వ్యవసాయంలోకి వచ్చినాం, ఇబ్బంది వాడి చేసుకుంటున్నాం. అదే 90sకి ముందు పుట్టిన 80s చూడు, 20s చూడు. అరే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, సంసారాలు చేసిన, పిల్లలు పుట్టిళ్ళు, అందరూ మంచిగా ఉంది. 20sలో మనకంటే ముందు పుట్టిన బచ్చ పోరాళ్ళు జాబులు కొడుతున్నారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మనకు టచ్ ఫోన్ అంటే తెలియదు మొన్న దాకా. మనం వాళ్ళ ముంగట బుగ్గ అదని చేసుకుంటే నేను బతుకుతాను. 2020s పుట్టిన అమ్మాయిని చేసుకుంటే కూడా బాగా స్పీడ్ ఉన్నది. మరి ఇక నువ్వు చేసుకో అంటావు మళ్ళా. వేరే ఎవరైనా అమ్మాయి ఉంటే చూడు జర, నాకు మాత్రం ఇట్లాంటి అమ్మాయి అద్దరానికి దండం పెడతాం. 90sలో పుట్టిన పోదాం, అందులో ఏమున్నా అమ్మాయి సంవత్సరం అయినా పర్లేదు కానీ ఓకే మంచి అమ్మాయిని ఇస్తుంది ఖచ్చితంగా. ఇప్పటికే నా పల్లె నా బల్గం ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి మంచి కంటెంట్లతో రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ మీ ముందుకు వస్తున్నాం మేము. అలాగే మా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.